నెల్లూరు జిల్లా దగదర్తిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఏపీ అగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాలపాటి సుబ్బానాయుడు, మాలపాటి భానుచందర్ నాయుడు చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు నారా లోకేష్. ఫరూక్ ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, మాలపాటి రవీందర్ నాయుడు, మాలపాటి నరేంద్ర నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. सर लोकेश మొన్న జరిగిన మహానాడులో కూడా చాలా స్పష్టంగా కార్యకర్తలే మా అధినేత అని డిక్లేర్ చేసుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ. 2014లో ఆనాటి మహానాడులో కార్యకర్తలకు ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించినప్పుడు ఇక్కడున్న పెద్దలతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఒక నిధే కాదు విభాగం ఏర్పాటు చేయండి, కార్యకర్తల్ని మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని నాకు చెప్తాం జరిగింది. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం 135 కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది. అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడిలో ఆనాటి పాలకులు మా కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదని హైదరాబాదులో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠాలు చెప్పించి ప్రయోజకులుగా కూడా మార్చడం జరిగింది. నా యువగలం పాదయాత్రలు కూడా నేను కల్లారా చూసా. ఆనాడు ప్రభాకరన్ని వాళ్ళ పిల్లల ముందల్ని నరికి చంపేస్తే ఆ పిల్లలందరినీ పార్టీ చదివించి ఈరోజు వాళ్ళు సెటిల్ అయ్యారు. ఒకరు డెలాయిట్లో, ఒకరు ఎక్సెంచర్లో, ఇట్లా అనేక అద్భుతమైన కంపెనీలో వాళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీ అందరూ తెలుసు, సుబ్బానాయుడు అన్న మన దగ్గర లేరు, మనందరం కోల్పోయాం. ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు సుబ్బానాయుడు అన్న. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2013లో వచ్చాను. పెద్దలతో నేను ఎప్పుడు చర్చించిన మాట సుబ్బానాయుడు గారితో దగ్గరగా ఉండేవాడిని, నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళం. ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్లో కూర్చొని తిట్టుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం. కానీ ఎప్పుడూ జై తెలుగుదేశం అనే ఒకే ఒక పదంతో ముందరికి. మొన్న నేను క్యాబినెట్ మీటింగ్ పూర్తయింది. అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గం ఫోన్ చేసి ఇట్లా
సుబ్బానాయుడు అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇట్లా ఆసుపత్రిలో చేర్చామని చెప్పిన వెంటనే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కుటుంబాన్ని కలిశాను. అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్పాం, బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడుందో తీసుకుంటాం, సుబ్బానాయుడు గారిని మనం కాపాడుకోవాలని కూడా చెప్తాం జరిగింది. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన్ని మనం ఈరోజు కోల్పోయాం. అంతేకాకుండా అది చూసి భానుని కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతాం చాలా చాలా బాధాకరం. వాస్తవంగా చెప్పాలంటే మన నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిని, రాష్ట్రంలో కూడా బలమైన నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్పోతాం జరిగింది. ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ ఉపాధ్యక్షుడిగా, ఏకంగా ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్గా సుబ్బానాయుడు గారు పార్టీకి, ప్రజలకి అనేక సేవలు అందించారు. 2019 నుంచి 24 వరకు ఆనాటి పాలకులపైన పెద్ద ఎత్తున ఆయన యుద్ధం కూడా చేశారు. దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుంటాం జరిగింది. నేను చూశాను ఆనాడు కరుణాకర్ వాళ్ళ ఇల్లు, ఆ భూమి ఒక వైకాపా నాయకుడి ఇంటికి ఎదురుగా ఉంది, దారి చిన్నగా ఉంది, దారి పెద్దగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో కరుణాకర్ కుటుంబాన్ని వేధించి కరుణాకరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు గత పాలకులు. ఆనాడు సుబ్బానాయుడు గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడికి వచ్చి ప్రభాకర్కి అండగా నిలబడితే కాదు, కుటుంబానికి అండగా నిలబడితే కాదు, ఎవరి దగ్గర అయితే వాళ్ళ భూమి పత్రాలు తాకట్టు పెట్టించారో అది సుబ్బానాయుడు గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి విడిపిస్తాం కూడా జరిగింది. దాని తర్వాత మా జాతీయ అధ్యక్షులు వారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి ఎప్పుడొచ్చినా ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున జయప్రదం చేసేదానికి ఒక ఇన్ఛార్జ్గా ఆయన చాలా కష్టపడ్డారు, అద్భుతంగా పనిచేశారు. అంతేకాదు నేను యువగలం పాదయాత్రలో నేను నియోజకవర్గం వచ్చినప్పుడు నాతో 5 రోజులు 3 పూటలు నాతోనే ఉన్నారు, నాతో కలిశారు. నియోజకవర్గ సమస్యల గురించి మేము చర్చించాం, జిల్లా సమస్యల మీద చర్చించాం.